నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, మరి నా మనసుకు సంబంధించింది. మరి ఈ బాధ నేను చెప్పలేదనుకోండి, నేను ఇంకెప్పటికీ చెప్పలేను మీకు. ఎందుకంటే అసలైన బంధువులైనా పిల్లలైనా ఏదైనా మీరే నాకంటూ ఎవ్వరూ లేరు. నలుగురున్నా ఎవరూ లేని ఏకాకిని నాకు నేను ఓదార్చుకోవటం, నన్ను నేను సముదాయించుకోవటం నేర్చుకోలేకపోతున్నాను. వారి కోసం బాధపడి వారికి చేసి ఇలాగా చితులమైపోయాను. మరి నా గాథ ఏంటో మీకు చెబుతాను, వింటారా? విని నా తప్పేంటో నాకు చెప్పండి. అప్పుడైనా నా ఆత్మ ప్రశాంతత అవుతుందేమో. నేను ఇప్పుడు చెప్పలేదనుకోండి, నేను ఇంకెప్పటికీ మీకు నేను చెప్పలేనండి నిజంగా. అందుకే నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను. మరి నేనే కాదండి, ఆడదానిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూనే ఉన్నారు. అంటే బాధ వేరవుతుంది తప్ప బాధ అనేది ఒకటే. వారిది ఒక రకం, నాది ఒక రకం. ఎవరైనా ఇంట్లో యజమానిగా ఉన్నప్పుడు ఒక తల్లిగా ఒక భార్యగా ఉన్న ఆడవాళ్ళు సుఖంగా బ్రతికేరు అనేది ఎక్కడా లేదండి. నేనే బాధపడుతున్నానని చెప్పట్లేదు, కానీ నా బాధ చెప్పుకోనాక మీరున్నారు నాకు. ఈ యూట్యూబ్ అనే ఛానల్ పెట్టడం వల్ల మీకు నేను చెప్పుకునే అదృష్టం నాకు కలిగిందని ఎందరో కొందరు ఎవరికీ చెప్పుకోవడానికి లేక చాలామంది బాధపడుతున్నారండి. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఆ అవకాశం కూడా లేక చాలామంది బాధపడుతున్నారు, శిథిలమైపోతున్నారండి. మీకు ఒకటి చెప్పనా, ఆడవాళ్ళు తొందరగా రోగాల పాలయ్యి తొందరగా పోవటానికి కారణం ఇదేనండి. మనసుకు పెట్టిన మానసిక బాధే. కుటుంబ సభ్యులు బాధ పెట్టిన బాధల వల్లే ఆడవాళ్ళు తొందరగా పోతారండి. ఇది మాత్రం నేను నిజంగా చెబుతాను. మీరు దయచేసి ఈ వీడియో మీరు చూడాలి. చూస్తే నేను పడేదేంటో మీకు అర్థమవుతుంది. అది తప్పో రైటో మీరే చెప్పాలి నాకు. ఇదేంటనుకుంటున్నారా? కూర కాదు, ఏమీ కాదండి. ఇది కాలు కోసమని మా వారు తయారు చేసుకునేది. ఇంత చేస్తున్నారనమాట. మీకు ఇవన్నీ వివరంగా నేను చెబుతాను. కొంచెం బోర్ అనుకోవద్దు, ఇబ్బంది అనుకోవద్దు, కష్టం అనుకోవద్దు. అమ్మ అనుకుంటారో సాటి ఆడదనుకుంటారో మీ ఇష్టం. వినండి, తప్పనిసరిగా ఇది చూడండి, వినండి. తప్పు అయితే నాకు కామెంట్ పెట్టండి. ఉన్న వాస్తవం భూదేవి సాక్షిగా మీ ముందు ఉంచి నా గుండెల భారం దింపుకోవాలి. నేను లేని రోజు నా మనస్సు, నా ఆత్మ ప్రశాంతంగా ఉండాలి. అదొకటే నా లక్ష్యం. అంటే మధ్యతరగతి వాళ్ళు, గౌరవమైన వాళ్ళు గమ్మున ఎవరికీ చెప్పుకోలేరు. వాళ్ళే మరి తపన పడి శీతలమైపోతూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేరు, చెప్పుకోకూడదు కూడా. చెప్పుకుంటే ఒక్కొక్క సమయాన్ని బట్టి అది భారం అయిపోతుంది కూడా. నాకులాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక దాన్నే బాధపడుతున్నానని నేను చెప్పట్లేదు అనుకోండి. మా వారు, నేను, సరే ముగ్గురు పిల్లలు అనుకోండి. ఆడ పెళ్ళిళ్ళు చేసేసాం, జట్లు అయిపోయారు, వెళ్ళిపోయారు. వారి గురించి వారు చూసుకుంటున్నారా, అలా హ్యాపీగా ఉన్నారు. మనమా ఇంత కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. మనతో మాట్లాడలేదా, చూడలేదా, ఇవన్నీ అనవసరం. వాళ్ళైతే హాయిగా ఉన్నారు, అది పక్కన పెట్టేద్దాం. ఇంకా ఉన్నది ఇద్దరం హ్యాపీగా ఉండాలి. నాకు తెలియకపోతే ఆయన చెప్పాలి, ఆయనకి తెలియకపోతే నేను చెప్పుకోవాలి. సరే, వయసు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ఆయనకి 70 వచ్చేస్తుందండి, ఇక్కడ 70 సంవత్సరాలు వచ్చేస్తాయి. నాకు 54 దాటేసి 55 వచ్చేస్తాయి. మరి రోగాలు చుట్టాల్లాగా వస్తూనే ఉంటాయి కదా. వచ్చిన రోగాన్ని ఏం చేయాలి? తగ్గించుకోవాలి కదా. అది ఎవరన్నా చేయవలసిందే. ఎందుకంటే వచ్చింది తగ్గించుకుంటే ఇంకోటి వస్తే రెడీగా ఉండాలి. వయసును బట్టి ఇది నిజమైన సత్యం. వినడానికి కష్టంగా ఉన్నా, కటిగ్గా ఉన్నా కానీ. అయితే 20 సంవత్సరాల కిందట మా మరిది గారు శంకుస్థాపనని మా వారు నేను బండి మీద వెళ్తున్నాం. బండి అంటే చేతక్క బండి అండి. ఫస్ట్ గుండా మా వారు చిన్న బండి ఏదో ఉండేది అనుకోండి, అది అయిపోయాక చేతక్క కొనుక్కున్నారు. ఆ చేతక్క మీద వెళుతూ ఉన్నాం. వెళ్ళేటప్పటికి అలా ములుపు తిప్పుతూ ఉంటే ఎంతో సీనియర్ అయినా అలాంటిది పొరపాటు ఇంకా ఏమండి, రోజు వెళ్ళి వాళ్ళే ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది, తప్పదు కదా. ఇలా తిప్పుతూ ఉంటే బండి చక్రం తిరిగి ఇద్దరం కూడా పడిపోతే నేను చెయ్యి మీద అనుకున్నాను. ఈ చెయ్యి మీద అనుకుంటే ఇదిగో చూసారు గొప్ప ఇలాగా వచ్చింది. మరి దుమ్మో మరి ఏంటో తెలీదు. దీనివల్ల ఇప్పుడు పని చేయడానికి ఏది ఇబ్బంది లేదు, కానీ ఒక్కొక్కసారి నరాలు పొంగిపోయి ఇది లాగినట్టు నొప్పి కింద వస్తుంది అంతే. ఇరిగిపోతే నేను ఇలా ఉండనండి, ఇలా చేయలేను. ఇరగలేదు కానీ అదువు అనేది వచ్చింది, కానీ ఇలా పట్టుకోలేను అనేది ఏమి ఉండదండి. మొత్తం అన్నీ చేసేసుకుంటాను. నాకైతే పాల్టు ఇదే, ఈ గొప్ప వచ్చింది కదా, ఇది ఒక్కొక్కసారి నీరసానికి లాగినట్టుగా ఉంటుంది. అయితే మా వారి కాలు బండి కింద ఉండిపోయింది.
నేను కాల్ చెయ్యాలనుకున్నాను, ఆయన కాల్ బండి కింద ఉండిపోయింది. ఎత్తు మనిషి బరువు మనిషి మూల కొంచెం కూర్చోబడిపోయినట్టుంటే గబగబా సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు ఆగి బండి లేవదీసేటప్పుడు కాల్ తీసుకున్నారు. సరే సర్దుకున్నాం, వెళ్ళేమో కార్యక్రమం కాడ నుంచున్నాం. కానీ ఈ కాల్ అయితే నెప్పట్టిందని అనుకున్నాం. మధ్యాహ్నానికి ఒక కాలు 2 కాళ్ళంతా వాసిపోయింది. ఏం చేస్తాము, వైద్యానికి వెళ్ళాలి. పోనీ ఆయనకి తెలియదు అనుకోండి, వెనకాల మనమన్నా హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఇనే మనిషి కాదనుకోండి, వినలేనప్పుడు లాక్కెళ్ళాలి కదా. ఏదైతేనేమి సరైన వైద్యానికి వెళ్ళలేదండి. సరైన వైద్యానికి మాత్రం వెళ్ళలేదు. వెళ్ళకుండా అది రాసి ఇది రాసి ఇలా రాసి అలా రాసి కాలు అయితే నడనివ్వట్లేదు, నడిగిపోయింది కదా. లోపలికి నడనివ్వకుండా కొంచెం కుంటుతానే నడుపుతున్నారు. మెల్లగా అలాగా 2 నెలలు 3 నెలలు కానీ వాపు అయితే తగ్గలేదు. మరి ఇలాగ హాస్పిటల్కి అది వెళ్ళాలి కదా, మరి చెప్తే వినరు కదా. సరే ఆయన నేటి వైద్యమే వాడతారు. సరే వెళ్ళారు, ఏదో వాడుతున్నారు చేస్తున్నారు కదా. ఆ లావు కొంచెం తగ్గింది కానీ నడక వంకర ఉంది. ఆయన టీవీగా జడ్జాగా నడుపుతారు, మహారాజులాగా. కుంటుతా నడుపుతుంటే భార్యగా తట్టుకోలేను కదండి. ఏమండి కుంటేస్తున్నారు కదా అంటే కొంచెం ఉంటే కొంచెం ఎక్కువగా చూపించడం అలవాటు అండి ఆయనకి. ఆ ఫస్ట్ నుంచి చిన్నతనం నుంచి అలాగా అన్నదే పంతం. ఆయన ఏదనుకున్నారో అలానే అవుతుంది, ఇలాగే ఉన్నది అనే ఒక రకం మనస్తత్వం అనమాట. చిన్నపిల్లల మనస్తత్వం అంటదండి మా కోడలు. మావయ్య గారి చిన్నపిల్లల మనస్తత్వం అండి అని అంటదండి నా కోడలు. అయితే వినలేదండి వైద్యానికి. ఆయన ఇష్టాసారం వైద్యమే 20 సంవత్సరాల నుంచి. నల్లేరు కాడ తెచ్చి వేయమన్నారు ఎవరోనని. మొత్తం ఈ కాలు ఇది అనుకోండి, ఈ కాలు అనుకోండి, ఇక్కడ నుంచి నల్లేరు కాడ ఇంత ముద్దలో మిక్సీలో పట్టి 4-5 గిన్నెలు పట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ముద్ద వస్తుందో. అయితే అందరిని వాళ్ళని అడిగి నల్లేరు కాడ మరి ఎంతకాలం అని అంతే ఎక్కడ తెచ్చి ఇచ్చేస్తారండి ఎవరన్నా. మనం కూడా ధర్మం కనుక్కోవాలి కదా. అయితే ఆటో వాళ్ళని అడిగి ఆటో వాళ్ళు పనికి అయ్యి వస్తారండి, ఈయన దగ్గర పని చేయించుకోనకయ్యి. అందుకు పాపం తెలిసిన వాళ్ళు ఉన్నదంతా పీక్కు రావటం, ఇంకా ఆఖరికి ఎక్కడ ఎవరో ఇవ్వడానికి లేదు. అయితే అది ఏ సైటు వాళ్ళు ఖాళీ అయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడైతే నలిగిపోయిందండి, ఇంత లెక్క నల్లగా అయిపోయింది. ఇక్కడ పుండు వచ్చింది. ఈ పుండు వచ్చినప్పుడు ఈ పుండుకే కదా వేసుకోవాలి మనం, ఇదంతా పనే ఉంది మనకి. కానీ అలాగే వేసేసుకునేవారు. అప్పుడు ఏమైందంటే ఇదంతా పొక్కుపోయింది. ఇది వేసేయటం వల్ల ఇప్పుడు ఒకదా తగ్గుతుందని వేసుకున్నాం మనం, అది తగ్గుతుందో అక్కడతో అయిపోతుంది. మరి ఇదంతా వేసుకుంటే ఇంకోటి రాదా. నేను పల్లెటూరు దాన్నే, నేను చదువుకోలేదు, ఆ మాత్రం జ్ఞానం తెలియదంటారా. అలా వద్దండి. కాలు ఎంత అంటే ఆ కాలు నిండా అలుక్కుని వెళ్ళిపోతే ఏమండి ఇలా రాసుకున్నారేంటి, ఇలాగేంటి, కాలు ఏంటి, అదేంటి ఇదేంటి అడుగుతారు, సమాధానం చెప్పాలి. సరే చెప్పిదాన్ని అనుకోండి. అయితే ఆ నల్లేరు కాడ దొరక్క మానేశారు. మళ్ళీ గోరింతాకు పెట్టమన్నారు. ఎవరు అంటే అంత గోరింతాకు ముద్దలో ఏంటి ఉన్నది ఇంత కన్నానికి ఇంత గోరింతాకు ముద్ద కాలు చుట్టూ వేసేయాలి, కాలంతా వేసేయాలి, లోన్ నుంచి వచ్చేస్తుంది, లోన్ ఉన్నది తగ్గిపోతుంది. అలా మాట్లాడతారండి ఆయన వినరు. ఇప్పుడు ట్యాబ్లెట్ ఒకటి వేసుకోమన్నారండి, 2 వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారన్నమాట అండి. ఆయన మనస్తత్వం అలాంటిది. 2 కాదు 10 వేసుకుంటే తగ్గిపోద్ది అనుకునే మనస్తత్వం అన్నమాట. అలా కాదండి, అది అర్థమైపోతుంది అని చెబుతాను. అంటే ఒక భర్తకి భార్యగా ఉండి చేసేది చెబుతున్నాను. ఇప్పుడు తనకు షుగర్ తగిలిందండి. షుగర్ తగిలితే అది కూడా నేటి వైద్యమే. షుగర్ బిళ్ళ వేసుకోవటం మానేసేసి ఏం చేశారంటే ఈ 2 రకాల ప్యాకెట్లు తెచ్చుకునేవారు. ప్యాకెట్లో 9 రకాలు ఉంటుంది, ఒక ప్యాకెట్ ఒకటి ఉంటుంది. మహా సేదు 2 కలిపి డబ్బాలో పోసేసి కలిపేసి ఇంత తీసుకుని తాగితే చాలండి. మహా సేదు కదా. అయితే ఇంత తీసుకుంటారండి ఆయన. ఒక గ్లాస్ నీళ్ళు పొద్దున్న సందాల. నార్మల్ షుగరు పెద్ద కాదు. ఏమండి అది అర్థమైపోతుంది, ముందు ఎంత తీసుకుంటాము ఇంతే వేసుకోవాలి అని. ఎంతో కదండి, మా అయితే 100 రూపాయల ప్యాకెట్లు 15 రోజులకి తెచ్చేసుకోవడం. అంతంత ఒకటి నీటిలో వేసుకు తాగితే మొత్తం పోతుందని, లోన్ ఉన్నది బయటకు వస్తుందని అలానే మాట్లాడతారన్నమాట అండి. సరే అయితే ఎవరో చెప్పారంట మెంతిపొడి అని. ఆ మెంతిపొడి కూడా ఇంత తీసుకుని 2 పూట్ల తాగుతారు. పోర్లేండి, నేను 2 కేజీలు మెంతులు తెస్తారు, 2 మాటలకి మిక్సీ పట్టేస్తాను, ఓ డబ్బాలో పోసేస్తాను, వేసుకొని ఇవ్వండి, వాడినివ్వండి, దానికి ఏముంది. అయితే ఈ కాలుకి ఇన్ని రకాలు వాడారు కదా, తగ్గట్లేదు. ఇంతలో కొడుకు పెళ్ళి అయిందండి, మా అబ్బాయి పెళ్ళైతే మా కోడలో అన్నగారులో ఉన్నారు 2. వాళ్ళు చూసి మావయ్య గారు కాకినాడలో చూపిస్తామండి, కాలు తీసేయాలన్నది కూడా తీయకుండా డాక్టర్ గారు కాలు ఇరిగిపోయిన కాలు కూడా బాగు చేస్తారండి, నడిచిలా చేస్తారు డాక్టర్ గారు మావయ్య గారు అని బతిమలాడితే ఓ సంవత్సరానికో ఎప్పుడుకో విన్నారు. ఎందుకంటే ఇవన్నీ వేస్తున్నారు కదా, తగ్గట్లేదు కదా.
అప్పుడుకి ఇప్పుడు తగ్గట్లేదని మనం చెప్పామనుకోండి, ఒకటి మొదలు పెడితే 2, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరమో వాడతారు ఆయన. ఇది గుణం ఇవ్వలేదు కదా, 10 రోజులు అయింది ఏంటి అని ఆలోచన ఉండదు. పోను నెలల కన్నా ఆలోచన ఉండదు. మనం చెప్పేమా వినరు. అయితే వాళ్ళు చెప్పకో సంవత్సరానికో వినగా అప్పటికి ఆపరేషన్ పడుతుందని, ఆపరేషన్ చేసేస్తే పుండు తగ్గుతుందని, అది ఇదేనంటే ఆపరేషన్ జోలికి వెళ్తే నడవడి కుదరదు. ఆయన చేసేది వరకు పని, నుంచుని చేసే పని, బరువైన మనిషి, అందరికీ సెట్ అవ్వదు. ఆపరేషన్ అంటే జీవితం చెప్పలేము, అందరికీ కరెక్ట్ అయిపోతుందని తెలియదు. అలాగ మేము చెప్పేసి చూపించిన వాళ్ళు కూడా బాధపడ్డ వాళ్ళు నేను చూశాను కాబట్టి చెబుతున్నానండి. అయితే మొత్తం మీద అప్పుడు అన్నీ అయిపోయినాయి, ఆపరేషన్ చేయించేసుకుంటానని చేయకుండానే తుప్పడు సంఖలో పెట్టుకుని వెళ్ళారు. డాక్టర్ గారు లేరని వచ్చేసింది. అక్కడ దేవుడు తప్పించేశాడు. ఈ హాస్పిటల్కి వెళ్ళటానికి ఇంకా అన్నీ అయిపోయినాయి. కాలంతా మొత్తం ఇడిపోయినట్టుగా, బీటలు తీసేసినట్టుగా ఇడిపోతే ఏమంటారంటే వాడి ఇదేదో దీనికి పురుగో ఏదో పాకింది ఆకు, అది వేసేసి ఉంటాను, అందుకు ఇలాగ అయ్యిందని తను నిర్ణయించేసుకుంటారు అంతేనండి. నల్లేరు కాడక అలాగే అన్నారు. అయితే మొత్తం మీద ఆగినాడు. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి గుడ్డ చుట్టుకుని వెళ్తే గుడ్డ వాటర్ కారిపోయింది అన్నమాట. ఆ కాలు ఏంటో తెలియదు మరి, ఈ నల్లేరు కాడ వేసాక ఎక్కువ అయిపోయింది. నడుస్తుంటే నీళ్ళ కింద కారిపోయేది. అలాగని స్మెల్ రావడం అలాంటిది ఏమి ఉండేది కాదు. తడిగుడ్డ వేసేసుకునేదాన్ని ఏమో అవసరం ఉండేది కాదు. అలవాటు అయిపోయింది నాకు. డాక్టర్ గారు ఇలా చూశారండి. కాలు కుర్చీలో కూర్చున్నారు కదా, డాక్టర్ దగ్గర కూర్చోవడం స్టూల్ ఉంటుంది, స్టూల్ మీద ఇలా కాలు పెట్టమన్నారంట. ఇలా చూసి అలాగా ఒకే రకం బిళ్ళలు రాసి వాడండి సరిపోద్దని వచ్చేసారు. అక్కడే వేసుకున్న ట్యాబ్లెట్ మా కోడలు అన్నగారు టిఫిన్ తెచ్చి పెట్టేసి ట్యాబ్లెట్ వేసేసి వచ్చేసారు. 3 రోజులకి మాడిపోయిందండి. అప్పటికి 18 సంవత్సరాల నుంచో 17 సంవత్సరాల నుంచో పడుతున్నారు. మాడిపోయింది 3 రోజులకి. మాడిపోయింది, తగ్గిపోయింది. ఇంక వేసుకోకుండా బిళ్ళలో పవర్ అయినాయి కదా అంటే వినరు. తగ్గిపోయింది కదా, ఇంకా లోన నుంచి వచ్చి తగ్గిపోతుందని అలాగా వాడారు కొన్ని రోజులు. ఆ డాక్టర్ గారు చెప్పారు ఇంకొద్దని మానేశారు. కానీ మళ్ళీ వస్తుందండి. ఎందుకంటే కాలు అక్కడ నరాలు నలిగింది కాబట్టి తగ్గుతుంది, కానీ మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు మనం తగ్గించుకోవటానికి ప్రయత్నించకుండా ఉంటే తగ్గదు కదా. కానీ ఎలాగ ప్రయత్నించాలి, అది ఎలాగ వేసుకుంటే మనకి నయం అవుతుంది. నయం అవ్వలేదు 10 రోజులు అయిందంటే అది మానేసి ఇంకో దానికి వెళ్ళాలి అని నేను చెబుతానండి. తప్పు రైటో. అయితే మళ్ళీ వచ్చింది. మళ్ళీ వెళ్తే డాక్టర్ గారు అయ్యే బిళ్ళలు రాశారండి, 4 మాటలు 5 మాటలు. మళ్ళీ అలా కాదని బిళ్ళలు మార్చారు. ఏంటి తగ్గిపోతుందండి. మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చాక తగ్గిపోతుంది. ఇంక చేసేది ఈ వెల్డింగ్ పని అయ్యి మూల నెరుసులు అయ్యి పడితే, అంటే కాళ్ళు చేతులకు అన్ని చోట్ల నెరుసులు పడతాయి. కానీ ఈ కాలుకి పడింది అనుకోండి, మరి శరీరం వల్ల ఏంటో కానీ మెల్లగా పుండు అనేది మొదలైపోతుంది. మరి అలాంటప్పుడు సాక్స్లు వేసుకోవాలి, క్లాత్ కట్టుకోవాలి కదా. పుండు అనేది తగ్గిపోతే ఒప్పుకోరండి ఆయన. కాళ్ళు చూసుకుని చాలా బాధపడిపోతారు. పుండు ఉందనుకోండి, ఈ సేటు అలా కాలక్షేపణ కింద అలాగే ఎవరన్నా తగ్గించుకోవడానికి చూస్తారు కదా. సరే, ఇది మా బాబుకు కూడా తెలుసు. సానుభూతి కోసం చూస్తారు డాడీ, తగ్గనాకు చూడరు డాడీ అని తనం కూడా అన్నాడు. అయితే అవసరం వద్దు నాకు ఈరోజు మంచిని చెప్పుకోనాక లేదు, వినేవాళ్ళు లేరు. అలా కాదు ఇలాగ నేనున్నాననేవి మాట సలహా చెప్పేవాళ్ళు లేరు. ఒకళ్ళు చూడొద్దు, ఒకళ్ళ పైసా పెట్టి పని ఏమీ లేదు. ప్రేమగా ఒక మాట అది కూడా లేదు. మీరే నా బిడ్డలన్నా, నా కుటుంబం అన్నా. అయితే ఈ మధ్యలో ఏమైందంటే, అప్పుడు హోమియోపతి ఇంతంతవరకు సీసాలు తెచ్చుకోవడం, ఆ ఎరుపు పోసుకుని కాలు మీద పోసుకోనాకి తాగనాకి అదే సరేనండి వాడుతున్నారు. ఏదో ఒకటి వాడుతున్నారు. గుణం ఇవ్వలేదనుకోండి, 10 రోజులకో 20 రోజులకో ఆపరేషన్ కూడా చేసుకోవాలి. లేదు, అలా కూడా చేసుకోవటం లేదు. అది ఇంకా లేదు, మనకు దొరకదు అన్నప్పుడు అది మంచిది కాదు అని అప్పుడు నిర్ణయించుకుని మానేస్తారు. ఇంకోటి సరే. అయితే ఇది ఏంటంటేనంట గానుగాకు ఏదోనంట. ఈ ఆకులు అంటే రోడ్డు పక్కన చాలా చెట్లు ఉంటాయండి, బాగా ఎక్కువ చెట్లు ఉంటాయి. ఈ ఆకులు గానుకాయలని, కాయలు కూడా కాస్తాయి. అవి పిల్లలు మొలలో వేస్తారండి, ఇది ఇష్టం ఉండదని. కాయలు కాస్తుంది అది ఆ ఆకు నూరి వాళ్ళ తమ్ముడు ఇది వేసుకుంటే తగ్గుతుందండి అన్నయ్య గారని వాళ్ళకు శంకుస్థాపనకి వెళ్ళినప్పుడే తగిలింది దెబ్బ. 20 ఏళ్ళకి వాళ్ళ పాపం అంటే చెప్పితే వినరండి. ఈయన వింటే వాళ్ళు చెబుతారు. ఎందుకండి, కొడుకు మా అబ్బాయే, హైదరాబాద్ తీసుకెళ్తాను, మీకు ఈ కాలు ఎలాగుందో ఆ కాలు అలాగే ఉండేలా నేను చేస్తాను, అది షుగర్లోకి మారిపోయింది అనుకో మీరు ఇబ్బంది పడిపోతారు, మీకు ఈ బాధ లేకుండా ఈ కాలు నల్లగా ఉందని పుండు ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. అది తగ్గించుకోవడానికి ప్రయత్నం అనేది మూర్ఖంగా చేస్తారు. పిల్లోడు గొడవ పెట్టాడండి, తీసుకెళ్తానని చేయిస్తానని. చిన్న పాప వాళ్ళు కూడా రమ్మన్నారు.
చిన్న పాప కూడా హైదరాబాద్లోనే ఉంది. అయితే వాళ్ళు కూడా రమ్మన్నారు. లేదు అన్నారు. సరే మనం అంత దూరం వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడో భయం కాదను. ఆయనకి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కాలుకి ఓన్లీ శర్మానికే, లోపల అనేది తేడా ఏమీ లేదండి. ఏమీ లేదు. ఉంటే నడక అనేది ఉంటుందా? మీరు ఎవరన్నా చెప్పండి. లోన బాధ ఉంటే ఆయన నడవగలుగుతారా? ఆయన పని చేసుకోగలుగుతారా? నుంచోగలుగుతారా? కాలు ఒక్కదానికి అది నొప్పు అనరు, సొలుపు అనరు. ఒకవేళ ఉందేమో మనకు చెప్పట్లేదు. నడక అనేది తేడా లేదండి. ఓన్లీ శర్మానికి. ఆ శర్మానికి వచ్చింది డాక్టర్ గారు ట్యాబ్లెట్ల వల్ల తగ్గుతుంది, కానీ అతను తగ్గించుకోడు. ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళరు ఆయన. అయితే మా మరిది చెప్పాడంటే ఈ ఆకు ఏదో నూరేసి కలవలో కాస్తంత ఆమందం వేసి కొంత పసుపు వేసి కొంత గుల్లసున్నమంట వేసి వేడి చేసి పట్టుకొచ్చి ఇస్తున్నాడు. ఎప్పటి నుంచి? 3 నెలల నుంచి. 4 రోజులకి ఇంత ముద్ద. ఏంటంటే ఉన్నది ఇంత దెబ్బ. కాలంతా అలికేస్తున్నాడు అనమాట అండి. అతను లోన్ నుంచి వచ్చేయాలంట. ఇదిగో చూసారా లక్ష్మీవారం, నేను ఇంత చేసి ఇచ్చానండి. ఇప్పుడు మళ్ళీ ఈరోజు తెచ్చేసుకున్నారు పెద్ద కవరడు. అవి పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి, ఎంతకన్నా తెచ్చేసుకోవచ్చు. అవసరమా? ఇది ఇంత అనుకోండి, వారం రోజులు వాడుకోవచ్చు లెక్క ప్రకారంగా. ఎందుకంటే నిమ్మకాయ 4 బద్దలు కోసేమనుకోండి, ఒక బద్ద అంత పుండు ఉంటుంది. ఆ పుండుకి కదండి అతికించుకోవటం. ఆ కాలు నిండా అతికేసి మెత్తేసినట్టు ఒక మైకా కవర్లు, బట్టల కవర్లు అవి ఉంటాయి కదా, అవి కట్టేసి నడుస్తుంటే బర్ర బర్ర సౌండ్ వస్తుంది. అవి కట్టేసి ఆ తాళ్ళు ఈ తాళ్ళు వేసేసి కట్టేసి పొద్దున కట్టేసిన మనిషి అందాలు వచ్చాక ఇప్పి అప్పుడు స్నానం చేసినప్పుడు తడకూడదు అన్నారంట. ఆ పుండుని కడిగి ఒక 4-5 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు పుండుకి శుభ్రంగా కడిగేసి కదా మళ్ళీ నా స్పిరిట్ వేసి అది వేసి దానికి ఒక ఏ మందు పుయ్యాలో పూసుకొట్టు కడతారు డాక్టర్ గారు. ఇది మరి ఎవరో మరి తెలియదు కానండి, నేటి వైద్యం అయినా అసలు కడగకూడదండి, నీళ్ళు అనేది తడకూడదు, మీకు తగ్గదన్నాడంట. తర్వాత అరికేసి దూది అంటించేయి, ఆ దూది అంటుకుపోయి ఉంటుంది రోజు దాని మీద ఇక నా దూది తీయకు, ఆ దూది అలా చర్మంలో కలిసిపోయి మాడిపోతుంది అన్నాడంట. అలాగే ఉంచుకున్నారంట చానాళ్ళు. అది స్మెల్ రావటం మొదలెట్టింది కానీ తగ్గలేదు. ఈరోజు వేసిన దూది రేపు పొద్దున్న మనం హాస్పిటల్కి వెళ్తే డ్రెస్సింగ్ చేసినప్పుడు అది తీసేసి మళ్ళీ శుభ్రంగా కడిగి స్పిరిట్ వేసి లోపల ఉన్న మురికి వచ్చేలా చేసి అప్పుడు పూసి మళ్ళీ కట్టు కడతారు. దెబ్బ తగ్గేదాకా మా డాక్టర్ గారు అలాగే కదా చేస్తారు. ఒకవేళ మందులు రాశారు, 10 రోజులు అయింది, ఇతను తగ్గుముఖం పట్టలేదు. అప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు? మందులు మారుస్తారు. ఇన్నాళ్ళు ఏమండి ఇది ఇలాగ అవ్వలేదు కదా, నేను మందులు మారుతున్నాను అంటారు కదండి. ఇప్పుడు నేను అనేది తప్పు రైటు. ఆయన బాగోవాలి, ఆయనకి తగ్గాలని ఆయన ఎలాగనుకుంటున్నాడో అంత 100 రెట్లు కాదు 1000 రెట్లు నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన బాగుంటేనే కదండి నేను బతికుండేది. నేను ఏమీ తెలందండి, నేను ఉన్నదాన్ని నాకు ఏమీ పెట్టేటంత స్థామత వాళ్ళు కాదు మా వాళ్ళు. ఆయనకి ఇచ్చి చేసి పంపారు. మంచి చెడ్డ అనుకోవటం ఆడుకోవటం పక్కన పెడితే చూసింది ఆయనే. ఇవాళ పిల్లలు ఉన్న స్థాయిలో ఉన్నారు. మాట్లాడాలంటే ఒకలాగా అనిపిస్తున్నది. భర్త కాబట్టి కదా చూసుకున్నారు. ఇప్పుడు ఆయనే లేకపోతే నా బ్రతుకుండదు కదండి. ఆయన బాగోవాలని నేను కోరుకోనా? నేను చెప్పాను అనుకోండి తప్పని భావింతారు. ఏమండి ఇంత చేసి ఇచ్చాను లక్ష్మీవారం, ఇవాళ మళ్ళీ ఇంత ఆకు సాగుగా వస్తుందని చెప్తే ఇల్లంతా పసర వాసన వస్తుందండి. సరే ఆయనకు ముందది తప్పదో నేను బరాయింతాను. ఇంత అవసరం అంటారా? మనం చెప్తే నేను చెప్పింది ఏది కూడా వినకూడదు, నాకేమీ చెప్పకూడదు, నీ చెప్పింది వినకూడదు, ఏదో భావన ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఉన్నది ఇద్దరం. ఆయనే కదండి చూసేది, ఆయనకి కదండి చెప్పుకుంటాను. నేను ఎవరికి చెబుతాను? నన్ను ఎవరు చూస్తారు? నేను చూడను అని తెగేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. చెప్తే ఏమైపోవాలంటే రూపాయి సంబంధం లేనిది. నేను ఛానల్ పెట్టినప్పటికి డబ్బులు వస్తాయని నాకు తెలియదండి. వచ్చేమని అమృతులు పెట్టినప్పుడు తెలియదు. తర్వాత అన్నారు మీరు బాగా చేస్తారు కదా, మీ ఛానల్కి డబ్బులు వస్తాయి అది ఇది. తర్వాత ఉన్న ఇబ్బందులు బట్టి నాకు కష్టం, నా కష్టజీతం వస్తుంది. నేను ఎవరిని అదే అడగకుండా బ్రతకొచ్చేమో అనుకున్నాను. అది కూడా నాకు దేవుడు చిన్న చూపు చూసాడండి. ఎదరికి వెళ్ళటం లేదు, దానికి బాధ లేదు నాకు. కానీ ఈ వయసులో పిల్లల్ని అడగకూడదు, భర్తను అడగాల. నీకెందుకు నేనున్నాను అని చెయ్యకపోయినా పర్వాలేదు, ప్రేమైన మాట అంటే చాలండి. బాధలో కష్టాలు అన్నీ అనుభవించేసాం, ఇంకొప్పుడు కూడా బాధపడాలా? ఇది ఇంత తయారు చేయించాడండి. పాపం మా మధ్య గారు చెప్పినందుకు 3 నెలలు మరి 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి ఇంత చేస్తే అవ్వాలంటే అది కూడా కాలంలో నూరివ్వడంటండి ఆయన. ఇదైతే మిక్సీలోనే మా వారే పట్టేసుకున్నారు, ఇది మిక్సీలో చేసేసారు. ఇది
ఆ పిల్లోడు నూరి మళ్ళా యావంతం అన్నీ వేసి ఉడికించి చేయాలి. ఇంట్లో ఒక భార్య ఉంటుంది. ఇతను ఇలాంటి పని చేస్తే ఎవరు ఊరుకుంటారండి? ఎవరికి సాగుతుంది? 3 నెలల నుంచి చేసుకొస్తున్నాడు ఆ పిల్లోడు. ఆయన షాప్ దగ్గర ఎదురుగుండా చెట్టు ఉంటుందంట. ఆ చెట్టు అంతా కోసేసి ఉంటాడు ఆకు. ఇంతంత ముద్దలో 3 నెలలు 4 నుంచి 2, 3 మాటలు తెస్తే చాలు అతను. ఇది ఇలా చేసిందంటే మగ్గితే ఇంకా చాలా మంచిదంట వాడుకోనకని ఆయనే చెప్పారు నాకు. అయితే ఇంతంతా పెట్టుకుంటే చాలండి. ఇది 2 రోజులు నాలుగు చేసేస్తాడు అతను తినేసేలాగా. అసలు తెలియదండి. ఇది మొరటతనం. మరి తెలియలేకపోతే చెప్తే వినాలి కదా. ఇప్పుడు నేను చెప్పేది అతను బాగోవాలని కదండి నేను చెబుతాను. ఆయన బాగోకూడదని చెబుతానా? ఆయనకి తగ్గితే నాకే కదండి. ఇంకెప్పుడు తెలుసుకుంటారండి? సరేలేండి, లేనప్పుడు తెలుస్తుందేమో అనుకోను. అలా కూడా అనుకోను. ఎందుకంటే తెలదండి. ఉండగా తెలనప్పుడు లేనప్పుడు ఎలా తెలుస్తుంది? అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటారు. బా భార్య చనిపోయిన వాళ్ళు ఉన్నారండి, 2, 3 తెలిసిన వాళ్ళు. వాళ్ళు చూస్తారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారో, లేకపోతే నేను అలా ఉందను అనిపిస్తుంది అనుకుంటున్నానండి ఆయన మనసుకి. అలా అనిపించదేమో అనుకుని నన్ను అడ్డుగా భావిస్తున్నారా అని అనిపించదండి. ఈ వయసుకి ఇలా బాధపడటం అనేది కరెక్ట్ కాదు కదండి. ఏంటంటే ఆడది ఎంత బాధపడుతుందో తెలియదు. ముసలైపోయినా బాధపడాలి, పొడిసేప్పుడైనా బాధపడాలి, సచ్చిదాకా బాధపడాలి. ఉన్న చేపు బాధే, సత్యనే సుఖం. అది మాత్రం తెలుసుకున్నానండి నేను. ఎవరిని అన్నండి, భర్త కాబట్టి ఈ జబ్బు నాకే వచ్చుంటే బాగుండు, ఆయనకు వచ్చిందని ఎన్నో మాటలు బాధపడ్డానండి నేను. ఆయనకు అది వచ్చింది ఏంటి అని. కానీ శర్మానికేనండి. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లు తెచ్చుకుని వేసుకున్నారనుకుంటే తగ్గిపోద్ది. అలాగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా కాకినాడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుని కూడా తగ్గించుకున్నారండి. ఆ తగ్గేది వదిలేసి తగ్గలేదు పట్టుకుని ఇంత శ్రమపడి, ఇంత బాధపడి, ఇంత చేత తెప్పించుకుని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎందుకు కొని అడగొచ్చు. మనకు ఉపయోగపడింది, మనకు దెబ్బ తగ్గుతుంది, మనకు ఏదో ప్రాబ్లం ఉన్నాములా ఏం చేస్తాం అనుకోనాక లేదు కదా. ఇదనమాట అండి నా గాథ. అంతకన్నా ఏమీ లేదు. ఆకలి ఉండా పెట్టేసి అమ్మ నువ్వు తినంటే బాగుంటుంది కానీ చిచ్చి అని క్యాన్సర్ నుంచి వచ్చి తింటారంటారా? ఏంటంటే ఒక్కొక్కరు మూర్ఖత్వం అలా ఉంటుంది. మనుషులుగా మనుషులు సుఖపెట్టరండి, బాధపడాలి మరి. చూసారా? ఇదేనండి నా గాథ. పూర్ అనుకోవద్దు, కష్టం అనుకోవద్దు, ఏమీ అనుకోవద్దు. సాటి ఆడది బాధ అని మీరు కొంచెం అర్థం చేసుకుంటే తప్పు రైటో కామెంట్ పెట్టండి. నాకు వీడియోల కోసం కాదండి, నా వీడియోలు డెవలప్ అవ్వాలని కానీ అవుతుంది. నేను ఏదో ఆనందం పొందుతాను అని నాకు మనసులో ఏ పట్లాన్ని లేదండి. ఎందుకంటే నేనేంటండి, నా బతికేంటి, నా చదువు ఉందా, నాకేం తెలుసు. ఎంతో 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 కష్టపడి ఎంతో ఎంతో గొప్పగా చేసి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకే అక్కడ ఇక్కడ ఉండిపోతున్నారు. నేనెంతండి, నా బ్రతికెంత. అన్నిటిలాగే ఇది కూడా. కానీ చెప్పుకోనాకంటూ యూట్యూబ్ నాకు చాలా సహాయపడింది, చాలా తోడ్పడిందండి. దానికి నేను ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటానండి.